దేవుడు కూడా నిన్ను వదిలేశాడు. అక్కడేమో సంసోనును దేవుడు వదిలేశాడు. కారణం ఏమిటంటే కామంతో కళ్ళు మూసుకుపోయిన సంసోను ఆఖరికి దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఫిలిష్తీయుల మధ్యకు వెళ్ళి వాళ్లను జయించి తన ప్రజలను వారి బానిసత్వం నుంచి విడిపించవలసినటువంటి సంసోను కామంతో కళ్ళు నిండిపోయి ఆఖరికి కళ్ళు పోగొట్టుకున్నాడు, ఒళ్ళు హూనం చేయించుకున్నాడు. ఆఖరికి దిక్కుమాలిన వాడిగా వారి మధ్య సమాధి అయిపోయాడు. కారణం తెలుసా? దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు. సౌలు దిక్కుమాలిన వాడిగా తిరుగుతున్నప్పుడు దేవుడు దర్శించి కనికరించి మహా గొప్ప అధికారిని చేస్తే దేశాన్నే తన చేతుల్లో పెడితే గర్వించాడు. అక్కడేమో కామం, ఇక్కడేమో గర్వం. ఈరోజు మన మధ్య ఎవరైనా గర్వంతో దేవుడిచ్చినటువంటి దానిని పొందుకొని గర్విస్తున్నట్లయితే జాగ్రత్త. ఆ గర్వమే నీ జీవితంలో అనాదరణ చేసేస్తుంది, అందరినీ దూరం చేస్తుంది, ఆశీర్వాదాన్ని దూరం చేస్తుంది, అధికారాన్ని దూరం చేస్తుంది, అనాథగా నిన్ను మార్చేస్తుంది. వినో, సమూయేలుతో అంటున్నాడు సౌలు, నువ్వు నాతో పాటు రా. నేను నీతో పాటు రాను. దైవజనుడైనటువంటి సమూయేలు అంటున్నాడు, నిన్ను నేను వదిలేస్తున్నా. దేవుడు వదిలేశాడో, దైవజనుడు వదిలేశాడో, దావీదు వదిలేశాడో. జాగ్రత్తగా వినండి. రాసుగా చేసిన దేవుడు వదిలేశాడు, రాజుగా అభిషేకించిన సమూయేలు దైవజనుడు వదిలేశాడు, రాజు తరఫున వెళ్ళి గొల్లియాతును చంపినటువంటి దావీదు కూడా సౌలును వదిలేశాడు. ఒంటరిగా మిగిలిపోయాడు. గర్వం దేవుణ్ణి దూరం చేసింది, గర్వం దైవజనుడిని దూరం చేసింది, గర్వం దావీదును దూరం చేసింది, ఆఖరికి సౌలును అనాథను చేసి పడేసింది. సహోదరుడా, సహోదరి, వింటున్నావా? నీ జీవితంలో నువ్వు చేయగలిగిన మహా దౌర్భాగ్యమైన దుర్మార్గమైన పాపము ఏదైనా ఉంది అనంటే నీ జీవితానికి, నీ జీవానికి జీవాధిపతి అయినటువంటి దేవుడు లేకుండా నువ్వు జీవించటమే నువ్వు చేసే బహు భయంకరమైన పాపం. రోజు మనలో కొంతమంది అదే చేస్తున్నారు. నీ రక్షణకు ఆధారం ఆయనే, నీ జీవానికి ఆధారం ఆయనే, నీ పాప క్షమాపణకు ఆధారం ఆయనే, నువ్వు చచ్చిపోయిన తర్వాత పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయనే ఆధారం. అలాంటి దేవుణ్ణి కాదనుకొని చెప్పి అల్పకాల పాప భోగాలకు దాసోహమై ఆయన నువ్వు విడిచిపెట్టి నువ్వు జీవించి ఏమి సాధిస్తావు? సేవను విడిచిపెట్టి, సాక్ష్యాన్ని పక్కన పెట్టి, దేవుని కోసం జీవించవలసిన నీవు దేవుణ్ణి కాదని, సేవను కాదని, ప్రభు సన్నిధిని కాదని ఎక్కడికో వెళ్ళి ఏమి సాధిస్తావు? నువ్వేమీ సాధించలేవు, ఖాళీ అయిపోతావు, ఖాళీగానే సమాధికి చేరిపోతావు. ఆ రోజు రాకుండా ఉండాలంటే పేతురులాగా పశ్చాత్తాపడి, ప్రభువా పాపాత్మున్నయ్యా. అప్పుడు యేసు అన్నాడు, రా, మనుష్యులను పట్టే జాలరిగా చేస్తా.